సెంట్రల్ యూనివర్సిటీ భూమి నుంచి ఒక గుంట అమ్మిన విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తామని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్ హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం సిగ్గుచేటని అన్నారు. యువత తలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, ఇప్పటికైనా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. రాష్ట్ర పిలుపు మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ జీ గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో మొన్న జరిగినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెట్టిలో దానికి నిరసనగా విద్యార్థులకు మద్దతుగా పోయిన యువమోర్చా నాయకులపై లాఠీ చార్జీ చేసి వాళ్ళ మీద అక్రమ కేసులను బడాయించడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇదేనా ఏ ఆకాంక్షతో మీరు విద్యార్థి ఓట్లతో మీరు గద్దెనెక్కారో ఈ రోజున విద్యార్థుల జీవితాలతో విద్యార్థులు ఏదైతే కాపాడుకున్న ఆస్తులను తాకట్టు పెట్టడం ఇది సిగ్గుచేటని మేము హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు ఇచ్చిన ప్రభుత్వ భూమి అదైతే కళాశాల భూమి ఏదైతే ఉందో ఈ రోజున మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక ఆ భూమిని తాకట్టు పెట్టడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా నీ తప్పుడు నిర్ణయాలను పక్కన పెట్టి ఇప్పటికైనా నువ్వు క్షమాపణ చెప్పి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా నువ్వు పరిపాలించాలే తప్ప నువ్వు విద్యార్థులకు అన్యాయం చేస్తా అంటే బిడ్డ నీ మంత్రులను నీ ఎమ్మెల్యేను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి.